హాయ్ అండి. ఇది ఒక మంచి ట్రావెల్ లాగ్ వేర్ ఐ రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఇది ఏంటంటే మనకి మారేడుమల్లి అనేసి వైజాగ్ సైడ్లో వెళ్తున్నాము. సో ఎర్లీ మార్నింగ్ వైబ్స్ వేర్ లైక్ దిస్. మనకి ఆంధ్రప్రదేశ్లో వెళ్ళేటప్పుడు ఫారెస్ట్ ఏరియా నుంచి వెళ్ళినప్పుడు బ్యూటీ వాట్ ఐ సా is so awesome. ఆ పచ్చదనము, ఆ ప్యూర్ లవ్ విత్ ద నేచర్ మనకి ఎలా అనిపిస్తుందంటే మన బాడీ మొత్తం మనం ఎప్పుడైతే గ్రీనరీ చూస్తామో మన బాడీ మొత్తం క్లెన్స్ అయిపోతుంది. ఆ ప్యూరిటీ విత్ ద నేచర్ మనల్ని క్లీన్ చేసేస్తుంది. సో ఆ బ్యూటీని చూస్తూ చాలా చాలా సంతోషంగా వెళ్తున్నాము. చూడండి ఎంత బాగుందో. కానీ కొన్ని ఏంటంటే మనము జస్ట్ అలా ఉంటుంది, బట్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. సో బట్ ద నేచర్ని చూస్తూ ఉంటే మనకి ఆ ఆనందం వేరే లెవెల్లో ఉంటుంది. ఫస్ట్ మేము ఏం చేసామంటే మారేడుమల్లి వెళ్ళే రూట్లో ఫస్ట్ వీ కవర్డ్ వరంగల్ భద్రకాళి టెంపుల్. సో అక్కడ నైట్ అయిపోయింది, ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము. ఒక 2-3 అవర్స్లోనే మేము అక్కడ చేరుకున్నాము. సో దెన్ అక్కడ నుంచి నైట్ ఇమీడియట్గా మేము భద్రాచలం వెళ్ళాం. సో దిస్ వాజ్ అ వెరీ నైస్ వ్యూ. ఎలా అంటే మనకి భద్రకాళి టెంపుల్, దెన్ భద్రాచలం, దెన్ వీ వెంట్ టు మారేడుమల్లి. సో ఆ రూట్లో ఏదైతే నేను చూసానో అవన్నీ మీకు ప్రజెంట్ చేస్తున్నాను. అక్కడ వెళ్ళే రూట్ మాత్రం చాలా చాలా డిఫికల్ట్గా ఉండిందండి. ఇక్కడ పర్లేదు, కానీ ఆ నైట్ రూట్ ట్రావెల్ చేసినప్పుడు వి వెంట్ త్రూ హార్డ్షిప్. యాక్చువల్గా ఒకటే రోడ్, ఆ రోడ్లో టు అండ్ ఫ్రో అండ్ ఒక లారీ వస్తుంది, మనం వెళ్తున్నాము. అప్పుడు నైట్లో మాత్రం చాలా డిఫికల్ట్గా ఉండింది. సో ఎవరైనా ట్రావెల్ చేయాలి అనుకున్న వారు డే ట్రిప్ వేసుకోండి. నైట్లో మాత్రం ఇట్ ఈస్ లిటిల్ వెరీ హార్డ్ టు ట్రావెల్. మనం అలోన్గా వెళ్తాం కదా, సో అక్కడ మూమెంట్ అనేది కూడా మనకి కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ సమ్హౌ వీ మేనేజ్డ్. రాత్రుల్లో డైరెక్షన్స్ కూడా ఒకసారి కనిపించలేదు, వేరే రూట్లో వెళ్ళిపోయాము, షార్ట్ రూట్లో వెళ్ళాము. సో దాట్ వాజ్ ఆల్సో వెరీ డిఫికల్ట్, బట్ సమ్హౌ వెరీ నైస్ ద వ్యూ. ఇదేంటంటే మారేడుమల్లిలో ఇది పొల్లేరు వాటర్ ఫాల్స్. చాలా బాగుందండి. సో అక్కడ దగ్గరగా వెళ్ళనివ్వలేదు, కానీ కొంచెం దూరంగా కూర్చొని ఆ వ్యూ ఎంజాయ్ చేయడము, చాలాసేపు ఉన్నాము. అండ్ వీ ఎంజాయ్డ్ దిస్ ప్లేస్ వెరీ నైస్లీ. మా రియో కూడా మాతో పాటు వచ్చింది, అండ్ ఇట్ వాజ్ ఆల్సో ఎంజాయింగ్ ప్లేయింగ్ విత్ అస్, అండ్ చాలా బాగుండింది. సో దీస్ ఆర్ ఆల్ ద బ్యూటిఫుల్ మూమెంట్స్ where we captured. అండ్ ఇమీడియట్లీ నైట్కి గుడిసా అనేది మేము బుక్ చేసేసుకొని అక్కడ బాన్ఫైర్ చేసుకున్నాము. అండ్ నైట్ అరౌండ్ 3 o'clock స్టార్ట్ అవుతే అరౌండ్ 4-5 అంతా అక్కడ మారేడుమల్లి వ్యూ పాయింట్కి వెళ్ళాము. అండ్ ఎవ్రీబడి వేర్ వెయిటింగ్. రియో కూడా ఆ మౌంటైన్ ఎక్కేసింది. సో ఇట్ వాజ్ అ వెరీ బెస్ట్ మూమెంట్ ఫర్ అస్. రియో ఎంజాయ్మెంటే మా ఎంజాయ్మెంట్ లాగా ఉండింది. కొంచెం సన్ రైజ్ చూడలేకపోయాం, కానీ వ్యూ పాయింట్ మాత్రం చాలా బాగుంది. మా కింద మౌంటైన్స్ అవన్నీ చూస్తున్నారు కదా, అవన్నీ మౌంటైన్స్ అన్నమాట. సో అవన్నీ మౌంటైన్స్ విత్ ద క్లౌడ్స్ అన్నట్టు చాలా చాలా బాగుండింది. సో మీరు కూడా ఎప్పుడన్నా ప్లాన్ చేసుకుంటే ఇలా వెళ్ళండి అండ్ ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ. ముందే మీరు ప్లాన్ చేసుకోండి, ఏ ప్లేస్కి వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి అనేసి ప్లాన్ చేసుకుంటే అప్పుడు మీరు నైట్ స్టే కానీ అవన్నీ ఈజీ అయిపోతుంది. సో ఇది మా ఫ్యామిలీ, అండ్ దిస్ ఈస్ ద వాటర్ ఫాల్. వీ ఎంజాయ్డ్ అ లాట్ విత్ రియో, ఎస్పెషలీ రియో. సో దాన్ని తీసుకెళ్ళడం ఒక ప్లస్ పాయింట్ అయింది. అన్ని వ్యూస్, అన్ని ప్లేస్లో అది కూడా ఎంజాయ్ చేసింది. సో మనం ఒక్కసారి
పెట్స్ని తీసుకెళ్ళేటప్పుడు కొంచెం ఏంటంటే అక్కడక్కడ ఆపి కొంచెం దానికి వాకింగ్ చేయించడము, దాన్ని కొంచెం ఫీడింగ్ మాత్రం కొంచెం కష్టం అయిపోతుంది. ట్రావెలింగ్ టైంలో అది ఎక్కువ తినదు, సో నిద్రపోదు. మరియు అస్సలు నిద్రపోలేదండి. నైట్ అంతా మేల్కొంది, మార్నింగ్ కూడా అది నిద్రపోకుండా అలాగే ఉండింది. చూడండి ఎంత మంచి వ్యూ ఇది. నేను క్లిప్పింగ్ టర్నింగ్ చేయలేకపోయాను, కానీ ద మౌంటైన్ మీరు టర్న్ చేసి చూసుకోవచ్చు. ద వ్యూస్ వర్ ఎక్సలెంట్, ఆసమ్, మైండ్ బ్లోయింగ్. మీరు కూడా ఈ ప్లేస్కి ఒకసారి మీరు విజిట్ చేయడానికి ట్రై చేయండి, వీలైతే వెళ్ళండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.